ఓకే, నా పేరు అశోక్ కుమార్ పాలకూరి. అశోక్ సారుగా నిరుద్యోగులందరికీ ఉద్యోగులందరికీ సుపరిచితమైన వ్యక్తిని. ఇవాళ వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఇవాళ నేను పోటీ చేస్తూ ఉన్నాను. వామపక్ష పార్టీలు, బీఎస్పీ లాంటి వాళ్ళు మద్దతు ఇవ్వడానికి మనకు ముందుకు వస్తూ ఉన్నారు. నిరుద్యోగుల హక్కుల లక్ష్య సాధనే ధ్యేయంగా నేను కొట్లాడుతున్నాను. ఒక లెక్చరర్గా గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్, గురుకులాలు, వివిధ రకాల పోటీ పరీక్షలకి గత 10 సంవత్సరాలుగా నేను శిక్షణ ఇస్తున్నాను. అంతేకాకుండా గత గవర్నమెంటు, టీఆర్ఎస్ గవర్నమెంటు నిరుద్యోగులకు అన్యాయం చేయాలని ప్రయత్నం చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా 14 పేపర్లు అమ్ముకొని అన్ని నోటిఫికేషన్లలో గందరగోళాలు క్రియేట్ చేసినప్పుడు నిరుద్యోగుల తరపున నిలబడ్డాను, కొట్లాడాను. దాని ఫలితమే గత గవర్నమెంట్ నా పైన 12 కేసులు పెట్టింది, చెంచలు కూడా జైలు పంపింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా 2 లక్షల ఉద్యోగాల ప్రకటన చేసి పాత ఉద్యోగాలు కూడా నింపకుండా గురుకులాలకు అన్యాయం చేసినప్పుడు జియో నెంబర్ 46 అమలు చేయకుండా ఇబ్బంది పెడుతుంది. అలాగే గ్రూప్ 2లో ఒక్క పోస్ట్ కూడా పెంచకుండా పాత ఉద్యోగాలు నింపుతుందని గత నెల రోజుల క్రితం 5 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశాను. అశోక్ సార్ లక్ష్యం ఒకటే, నిరుద్యోగులకు అండగా నిలబడాలా. ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగులు అనేవాళ్ళు మానసిక సంఘర్షణతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే డిగ్రీలు అయిపోతున్నాయి, పీజీలు అయిపోతున్నాయి, బీటెక్లు అయిపోతున్నాయి, ఎంటెక్లు అయిపోతున్నాయి, కానీ ఉద్యోగాలు మాత్రం రావడం లేదు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం దొరకలేదు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు దొరకలేదు. విద్యార్థులు అనేవాళ్ళు మొదటి ఆప్షన్గా గవర్నమెంట్ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నారు. కానీ విద్యార్థులు అనే వాళ్ళకు బి ఆప్షన్ దొరకలేదు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు దొరకడం లేదు. హైదరాబాద్ మొత్తం కూడా ఆంధ్ర వాళ్ళ కబ్జాలో ఉంది, హైదరాబాద్ మొత్తంగా నాన్ లోకల్ కబ్జాలో ఉంది. వాళ్ళ తెలంగాణ బిడ్డలకు సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాదులో 10% కూడా పనిచేయడం లేదు. ఫార్మా రంగంలో 5% కూడా తెలంగాణ బిడ్డలు లేరు. మొత్తం నాన్ లోకల్ కబ్జాగా హైదరాబాద్ మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, కానీ నిరుద్యోగులకు ఏమన్నా జరిగిందా అంటే ఏమీ జరగలే. గత గవర్నమెంటు జోనల్ సిస్టమ్ పేరుతో ఏ ఉద్యోగాలు నింపకుండా నిరుద్యోగుల ఉసురు తీసింది. తెలంగాణ ఉద్యమం పేరుతో 10 సంవత్సరాల పాటు ఉద్యోగాలు రాలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ 10 ఏళ్ల పాటు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, వీళ్ళు కూడా ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తీవ్రంగా నష్టపడుతున్నటువంటి ఒక వర్గం ఏదైనా ఉందంటే అది నిరుద్యోగులే. రైతుల ఆత్మహత్యల కంటే కూడా ఇవాళ నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగినాయి. ఎందుకంటే ఒక బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక వ్యక్తికి, ఒక ఎంటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి 30,000 రూపాయల జీతం కూడా దొరకలేదు. జొమాటోలో పనిచేస్తున్నారు, స్విగ్గీలో పనిచేస్తున్నారు, పెళ్ళిళ్ళు కావడం లేదు. ఒక మానసిక సంఘర్షణ. మరి మానసిక సంఘర్షణకు ప్రత్యామ్నాయాలు ఏంటి అన్నప్పుడు ప్రభుత్వం దగ్గర ఎలాంటి చర్యలు లేవు. ఎందుకంటే వాళ్ళ 2 లక్షల ఉద్యోగాల ఇయర్ క్యాలెండర్ ఇచ్చారు. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఇయర్ క్యాలెండర్ అమలు చేస్తామన్నారు. ఇంతవరకు దానిపైన ఒక చర్చ లేదు, దానిపైన ఒక సమీక్ష లేదు, దాని గురించి అసలు ఊసే లేదు. వాళ్ళకు ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలే నియామక పత్రాలు ఇచ్చేసి 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చామని చెప్తున్నారు. వాస్తవంగా 2 లక్షల ఉద్యోగాలలో వీళ్ళొక్క ఉద్యోగం కూడా ఇంకా మొదలు పెట్టలేదు. ఎందుకంటే ఒక నోటిఫికేషన్లు మాత్రమే వేశారు. ఒక డిఎస్సి నోటిఫికేషన్ వేసారు, ఒక గ్రూప్ 1 వేశారు, గ్రూప్ 2లో పోస్టులు పెంచలేదు. ఒక్క ఎగ్జామ్ కూడా నిర్వహించకుండానే ఇవాళ మీ 30,000 ఉద్యోగాలు చేయడం దొంగ మాటలు చెప్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. గత పాలకులు ఏం చేశారో వీళ్ళు కూడా అదే చేస్తూ ఉన్నారు. అన్యాయం జరుగుతుంది నిరుద్యోగులకు. కాబట్టి గత 10 సంవత్సరాలుగా నిరుద్యోగుల తరపున నిలబడినటువంటి అశోక్ సారు ఇవాళ నిరుద్యోగులకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో నిరుద్యోగుల యొక్క డిమాండ్ల మేరకు ఇవాళ స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఇవాళ పుస్తకం పట్టుకున్నటువంటి ప్రతి విద్యార్థికి గత 10 సంవత్సరాలుగా నేను బోధన చేస్తున్నా.
నేను చేసిన పోరాటం వాళ్ళందరికీ తెలుసు. అందుకే వాళ్ళ లైబ్రరీలు కానీ స్టూడెంట్ యూనియన్లు కానీ టోటల్గా 100% నిరుద్యోగులంతా అశోక్ సార్ వెంటే నడుస్తున్నారు. ఇవాళ పోటీ చేసే వాళ్ళకి ఎవ్వరికి కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసే కనీస అర్హత లేదు. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ కానీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కానీ బీజేపీ అభ్యర్థులు అనే వాళ్లకు నిరుద్యోగ సమస్యలు తెలియవు, నోటిఫికేషన్ల గురించి తెలియదు, ఉద్యోగుల యొక్క సమస్యల గురించి తెలియదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఇలా ఓడిపోయిన మరుక్షణమే పక్కకి వెళ్ళిపోతున్నారు. తీన్మార్ మల్లన్ అనే వ్యక్తి గత 8 సంవత్సరాల క్రితమే ఎమ్మెల్సీగా పోటీ చేశాడు. లాస్ట్ టైం పోటీ చేసిండు, ఇవాళ పోటీ చేస్తుండు. 8 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా రోడ్డు మీదకి వచ్చి నిరుద్యోగుల తరపున మాట్లాడినంటే ఎన్నడూ మాట్లాడలే. ఒక్క ధర్నాలు చేసిన అంటే ధర్నా చేయలే. నిరుద్యోగుల తరపున ధర్నాలు చేయలేదు, ఉద్యోగ సంఘాల తరపున ధర్నాలు చేయలేదు. ఎక్కడ పాల్గొన్న వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దాంట్లో మాట్లాడి ఇదే ఉద్యమం అని చెప్పేసి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. తీన్మార్ మల్లన్ అనే వ్యక్తి ఒక బ్లాక్ మెయిలర్ అనే వ్యక్తి వాళ్ళ రాష్ట్రాన్ని అమ్మకాన్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక చీటర్గా ఉన్న ఒక వివిధ రకాల పార్టీల నాయకులని, ఎమ్మెల్యేని, వివిధ రకాల వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించిన వ్యక్తి డబ్బులను అడ్డం పెట్టుకొని ఇవాళ ప్రజల్లోకి వచ్చి డబ్బులతో ఓట్లను కొనుగోలు చేసే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నిరుద్యోగులంతా గమనిస్తున్నారు. ఎందుకంటే నిరుద్యోగులపైన ఎలాంటి అవగాహన లేనటువంటి అధికార పార్టీ సభ్యులు వాస్తవంగా ఎమ్మెల్సీ అనే పదవి రాజకీయ పదవి కాదు. రాజకీయాలు చేయడానికి అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు పార్టీల తరఫున మాట్లాడతారు. కానీ ఎమ్మెల్సీ అనేది మేధావుల సభ. మేధావులకు సంబంధించిన అంశాలంటే పట్టభద్రుల యొక్క అంశాలు, పట్టభద్రుల అంశాలు మాత్రమే మాట్లాడాలా, ఉద్యోగులకు సంబంధించిన అంశాలు మాత్రమే మాట్లాడాలా. మళ్ళీ వచ్చి రాజకీయాలే మాట్లాడి దీన్ని కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత టీఆర్ఎస్ గవర్నమెంటు ఓటుని నోటుతో కొనే ప్రయత్నం చేసి పల్లా రాజేశ్వర్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఈ టీఆర్ఎస్ అనేది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక ఓటు అనే దానికి ఇవాళ పోయి మేము సీనియర్లను కలుస్తుంటే ఈ రాజకీయాలంటే కంపు కొడుతున్నాయి, ఎవరికి ఓటేసేది కూడా లేదన్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈ యొక్క రాష్ట్ర పాలకులు తీసుకుపోతున్నారు. అందుకే ఓటేసే మేధావులను రిక్వెస్ట్ చేస్తున్నా, ఓటేసే పట్టభద్రులను రిక్వెస్ట్ చేస్తున్నా, నిక్కచ్చిగా సబ్జెక్టు పైన అవగాహన కలిగిన వాళ్ళు, విషయాలపైన అవగాహన కలిగిన వాళ్ళు రేపు అసెంబ్లీలో ఈ అంశాల గురించి మాట్లాడే వాళ్ళని, మాలాంటి వాళ్ళని, ఎందుకంటే నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి అభ్యర్థిని, డబుల్ పీజీ హోల్డర్ని, గత 10 సంవత్సరాలుగా పాఠాలు చెప్తున్న వ్యక్తిని, కొన్ని వేల మందికి ఇలా పాఠాలు చెప్పిన వ్యక్తిని, గత 4-5 సంవత్సరాలుగా కొట్లాడుతున్న వ్యక్తిని. ఎందుకంటే నా కొట్లాట కారణంగా 2.5 లక్షల మంది ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు గ్రౌండ్కి వచ్చారు. రిజర్వేషన్ ఉల్లంఘన చేసినప్పుడు నేను కొట్లాడినా. అలాగే జేఏల్లో ఇంగ్లీష్ మీడియంలోనే పెట్టాలని గ్రామీణ ప్రాంత అభ్యర్థులకి గత గవర్నమెంట్ మోసం చేసే ప్రయత్నం చేస్తే అది ఇంగ్లీష్లో పెట్టేది కాదు, తెలుగు మీడియంలో పెట్టాలని కొట్లాడిన కారణంగా 5 లక్షల మంది అభ్యర్థులు అనేవాళ్ళు వాళ్ళు ఎగ్జామ్ రాసుకొని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక గ్రూప్ 1లో కావచ్చు, ఒక గ్రూప్ 2లో కావచ్చు, ఎల్లనైనా కూడా అశోక్ సార్ యొక్క పోరాటమే గత 10 సంవత్సరాలుగా కనబడుతుంది. అందుకే నిరుద్యోగులందరూ అండగా నిలబడి నన్ను గెలిపించడానికి ముందుకొచ్చారు. వాళ్ళ డిమాండ్ మేరకే, వాళ్ళకి ఫోన్ కాల్స్ యొక్క డిమాండ్ మేరకే, వాళ్ళ మెసేజ్ల డిమాండ్ మేరకే ఒక స్వతంత్ర అభ్యర్థిగా, ఏ పార్టీల టికెట్తో కాకుండా ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఇవాళ మేము ముందుకు వచ్చాను. నా యొక్క నిజాయితీని గమనించినటువంటి పార్టీలు ఇలా బీఎస్పీ వాళ్ళు కానీ, కమ్యూనిస్టు లాంటి పార్టీలు కానీ నా మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. కానీ అందరి యొక్క సహకారంతో, నిరుద్యోగుల సహకారంతో, ఉద్యోగుల సహకారంతో నా యొక్క విజయం అనేది అలా డిక్లరేషన్ అయిపోయింది. వాళ్ళ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే గత గవర్నమెంట్ 3 డిఏలు ఇవ్వకుండా పెండింగ్ పెట్టి ఇబ్బందుల పాలు చేస్తే ఈ గవర్నమెంట్ మరొక డిఏని పెండింగ్ పెట్టి 4 డిఏలు ఇలా పెండింగ్ పెట్టారు. వాళ్ళకి ఐఆర్ 5% మాత్రమే ఇచ్చారు. ఆ 20% కంపల్సరీగా పెంచాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఒక్కొక్క ఎంప్లాయీకి లక్షల రూపాయల ఏరియర్స్ ఉన్నాయి. గత గవర్నమెంట్ మొత్తం కూడా పెండింగ్లో పెట్టింది. వాళ్ళకు పెండింగ్లో ఒక్కొక్క ఉద్యోగికి వాళ్ళ కనీసం ₹1,00,000 బాకీ ఉన్న జీతాల రూపంలో ఈ ప్రభుత్వం. కానీ ఇవన్నీ కూడా పట్టించుకోవడం లేదు. ఇలాంటి ఉద్యోగుల సమస్యలు కానీ, నిరుద్యోగుల సమస్యలు కానీ పట్టని ఈ యొక్క ప్రభుత్వాలు, ఈ యొక్క రాజకీయ పార్టీలు కేవలం ఓటును మాత్రమే కొనుగోలు చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నిరుద్యోగులంతా గమనిస్తున్నారు. మీకు డిపాజిట్ కూడా రాకుండా చేసి, ఎందుకంటే ఎమ్మెల్సీ అనే స్థానంలో గతంలో మేధావులు అనేవాళ్ళు ఎన్నికయ్యే వాళ్ళు,
కానీ ఇవాళ రాజకీయ నాయకులు ఓట్లను ప్రభావితం చేసే విధంగా డబ్బులు పంచాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ చైతన్యం వచ్చింది, నిరుద్యోగులలో చైతన్యం వచ్చింది. అక్కడ అశోక్ సార్ని గెలిపించడానికి 100% వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఒక ప్రెస్ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నా, హైదరాబాదులో సాఫ్ట్వేర్ రంగం ఉన్నది, కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి. కానీ ఏ ఒక్క కంపెనీలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే రావడం లేదు. ఫార్మా రంగం ఉన్నది, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తున్నారంటే ఇవ్వడం లేదు. కాబట్టి దీన్ని మేము 2 కోణాల్లో చూడాలనుకుంటున్నాం. ఒకటి ఏంటంటే తెలంగాణ విద్యార్థులందరికీ ముందుగాల స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రాం పెట్టాలి. స్కిల్ డెవలప్మెంట్ కనుక ప్రోగ్రాం పెడితే ఏ కంపెనీలలో ఎలాంటి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు, ఏ కంపెనీకి ఎవరు అవసరం అన్న అంశాన్ని గుర్తించి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయాలా. దానితో పాటుగా హైదరాబాదులో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నదంటే ప్రైవేటు ఉద్యోగాలలో 75% స్థానిక రిజర్వేషన్ చెప్పింది, కానీ అమలు చేసే ప్రయత్నం చేస్తలేదు. కానీ ప్రైవేటు ఉద్యోగాలలో 75% స్థానిక కోట అమలు చేయమనేది ఒక అంశం అయితే, రెండవది హైదరాబాదులో ఉన్న కంపెనీలను తయారు చేసే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టాలా. ఈ ప్రభుత్వాలు పెట్టవు. కానీ అశోక్ సారే ముందు ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు ఆన్లైన్ ద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తానికి అందజేయబోతున్నాను. స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి అందజేయడమే కాకుండా హైదరాబాద్లో ప్రైవేట్ రంగంలో వందలాది కంపెనీలు, వేలాది కంపెనీలు ఉన్నటువంటి, ఎందుకంటే హైదరాబాద్ అద్భుతమైనటువంటి హబ్బు, కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చే హైదరాబాదులో తెలంగాణ వాడి స్థానం లేదు. ఆ స్థానాన్ని పదిలం చేయాల. ప్రైవేటు రంగంలో కనీసంగా హైదరాబాదులో 30 లక్షల మంది ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నేను పనిచేస్తూ ఉన్నా. అలాగే గవర్నమెంట్ రంగంలో కూడా 2 లక్షల ఉద్యోగాల ప్రణాళిక ప్రకటించారు. కానీ ఆల్రెడీ గత గవర్నమెంట్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలు అయిపోయిన లెక్కలు చెప్తున్నారు. కానీ ఇవన్నీ లెక్కలు కాదు. 2 లక్షల ఉద్యోగాలు కంపల్సరీ ఇవ్వాల్సిందే. వాళ్ళకందరూ కూడా నియామకాలు చేపట్టాల్సిందే. అది కూడా December 31 అని చెప్పారు. ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు. కానీ ప్రభుత్వం యొక్క మెడలు వంచడానికి, ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన కోసం, అలాగే ఉద్యోగులకు రావాల్సిన ఒక పెండింగ్ బిల్ల కోసం అశోక్ సార్ రేపు పోరాటం చేస్తాడు. కానీ మేధావులందరూ గమనించి, పట్టభద్రులందరూ గమనించి అశోక్ సారికి మొదటి ప్రాధాన్యత ఓటు. నా యొక్క క్రమసంఖ్య ఎంత అంటే 18వ నెంబర్ క్రమసంఖ్య. ఈ 18వ నెంబర్ క్రమసంఖ్యకు గనక ఓటేసి, మొదటి ప్రాధాన్య ఓటేసి గనక గెలిపిస్తే నిరుద్యోగుల తరపున ఉద్యమించడానికి, నిరుద్యోగుల తరపున పోరాటం చేయడానికి, నిరుద్యోగుల హక్కుల యొక్క సాధన కోసం, ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటానని ఒక ప్రెస్ ద్వారా, మీ అందరి ద్వారా ఈ పట్టభద్రులకి, ఈ 3 జిల్లాల పట్టభద్రులకి ఒక మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా విజ్ఞప్తిని పరిశీలించి ప్రతి ఒక్క పట్టభద్రులు నాకు ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు దీని గురించి మనకు ఇంకోటి ఏంటంటే, ఇవాళ చూడండి, ఈయన తీర్మానం మల్లన్న నాకు ఓటేయకపోతే శ్మశానాన్ని పోతా అంటున్నాడు. నాకు ఓటేయకపోతే శ్మశానం పోతా అంటున్నాడు. అంటే ఓటర్లని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. గతంలో కేసీఆర్ అనే దుర్మార్గుడు కూడా శవయాత్ర నిర్వహిస్తారో విజయయాత్ర నిర్వహిస్తారనే ఒక పలుకులు పలికి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు. కేసీఆర్ దొంగ అయితే రేపు రాబోయే గజ దొంగ నయంగా పిలబడుతున్నట్టు ఒక తీన్మార్ మల్లన్న నన్ను శ్మశానాన్ని పోతాని ఓటర్లను ప్రబోల పెట్టే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది దుర్మార్గమైన అంశం. ఎందుకంటే వసూళ్ల రాజాగా ఉన్నాడు ఒక తీన్మార్ మల్లన్నని డిపాజిట్ కూడా రాకుండా నిరుద్యోగులు అనే వాళ్ళు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇలాంటి తీన్మార్ మల్లన్నలు ఒక సాధారణ వ్యక్తులుగా ఉన్న వీళ్ళు 100 కోట్ల రూపాయలు సంపాదించి ప్రజల నెత్తులో కూర్చొని మరింత బ్లాక్మెయిల్ చేసి రాష్ట్రాన్ని కబ్జా పెట్టడానికి ఒక అధికారం అనే పదవి కోసం ఇవాళ ముందుకు వస్తున్న వ్యక్తి ఒక తీన్మార్ మల్లన్న. అలాంటి తీన్మార్ మల్లన్నకు డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలని ఈ పట్టభద్రుని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మన జియో నెంబర్ 46 బాధితులకి గత గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ చేస్తున్నటువంటి తప్పిదాలు ఏంటి, వాళ్ళ రోడ్ల మీద ఎందుకు నిలబెడుతున్న అంశాలపైన చెర్రీ ప్రవీణ్ నిరుద్యోగుల తరపున మాట్లాడతారు. పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. అదేవిధంగా ఉమ్మడి జిల్లాల 3 జిల్లాల ప్రజానికానికి, మేధావులకు, విద్యార్థి లోకానికి నమస్కారాలు. ఈరోజు అశోక్ సార్ వెంట విద్యార్థి లోకం కదిలి వస్తూ ఉంది. నిరుద్యోగ యువత కూడా వాలంటీర్గా ఎటువంటి లాభం ఆశించకుండా సార్ వెంట వస్తూ ఉన్నారు. సార్ చెప్పినట్టు మరి ఇదే తీన్మార్ మల్లన్న
విద్యార్థుల కోసం ఎప్పుడు కొట్లాడాడు, ఏ ధర్నా చౌక్లో కూర్చున్నాడు, లేదా ఏ లాఠీ దెబ్బలు తినాలో తీర్మానం వల్ల మాకు సమాధానం చెప్పాలి. ఒక మంత్రి చెప్తాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు, ఆల్రెడీ కమిటీ వేసిరు, నేను కమిటీ వేయబోతామని చెప్తా ఉంటారు. నిన్న దిశ పేపర్లో వచ్చింది, ఆల్రెడీ 46 జీవో రద్దు చేసిరని చెప్తారు. వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవాడిని నేను. 124.5 మార్కులు వచ్చి నాకు జాబ్ రాదు. అక్కడ 70-80 మార్కులకు, హైదరాబాద్లో 70-80 మార్కులకు జాబ్ వస్తుంది. ఒకే రాష్ట్రం, ఒకే విధమైన పోస్టులకు ఇంత వ్యత్యాసం ఎక్కడదని చెప్పి మేము గత ప్రభుత్వం మీద కొట్లాడాం. డీజీపీ ఆఫీస్ ముట్టడి చేసినాం, సెక్రటరీ ముట్టడి చేసినాం. ఏ రోజైనా నువ్వు కనీసం మమ్మల్ని పిలిచి ఏంది తమ్ముడు మీ పరిస్థితి ఎందుకు తిరుగుతూ ఉన్నారని చెప్పి నువ్వు ఏ రోజైనా మమ్మల్ని వచ్చి అడిగిన పాపానే పోలేదు. ఇప్పుడు ఎందుకు కొట్లాడడానికి వస్తూ ఉన్నావు? సమాధానం చెప్పాలి. అసలు నీకు తిరిగే అర్హత లేదు. నువ్వు కేసీఆర్ మీద కొట్లాడుంటే రాజకీయంగా వెళ్ళు, ఏ ఎంపీగానో ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేయాలి. ముమ్మాటికి నువ్వు ఎమ్మెల్సీగా అనర్హుడివి, అసలు ఆ పోటీ చేయడానికి నీకు అర్హత లేదు. అశోక్ సార్ వెంట మేము ఖచ్చితంగా ఉంటాం. అశోక్ సార్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఈ సందర్భంగా తీర్మానం వల్ల మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మర్యాదగా నువ్వు తప్పుకుంటే ఇంకా మంచిదన్నా, లేకపోతే నేను చిత్తుగా ఓడిస్తాం. అశోక్ సార్ వెంట మేధావి రంగం, అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయులు కూడా సార్కి నిరాశన పలుకుతూ ఉన్నారు. 317 జీవో గురించి కూడా నువ్వు ఏ రోజు మాట్లాడలేదు, 46 జీవో గురించి కూడా నువ్వు ఏ రోజు మాట్లాడలేదు. 12 కేసులు, క్రిమినల్ కేసులు గత గవర్నమెంట్ సార్ని ఎలా లాక్కెళ్ళి జైల్లో ఏ విధంగా సార్ని ఎన్ని ముప్పుతిప్పలు పెట్టారో మాకు తెలుసు. రాజకీయంగా ఎటువంటి పార్టీకి చెందని వ్యక్తి ఇంత చేస్తే రేపటి రోజు ఎమ్మెల్సీకి గెలిస్తే ఖచ్చితంగా మా వెంట నడుస్తాడు. కాబట్టి మేధావులారా దయచేసి ఆలోచించండి. అశోక్ సార్ యొక్క 19 నెంబర్ పైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ యొక్క మేధావులందరినీ కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. ప్రవీణ్ అన్న, చెరి ప్రవీణ్ అన్న. ఇంకొక చిన్న పాయింట్ పేరు, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంటు, కాంగ్రెసు పార్టీ తీర్మానం మల్లన్నకు టికెట్ ఇచ్చి చాలా పెద్ద తప్పు చేసింది. రేపు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనుక తీర్మానం మల్లన్న సపోర్ట్ చేసి కనుక గెలిపిస్తే రేపు ముందుగాల బ్లాక్మెయిల్ చేసేది, మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేది, మీ నెత్తులలో డ్యాన్ చేసేది ఎవరంటే ఈ తీర్మానం మల్లన్ననే. ఇవాళ సగం మంది ఎమ్మెల్యేలు ఆయన యొక్క బాధితులు, అది కాంగ్రెస్ పార్లమెంట్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీలోనే కావచ్చు. రాజకీయాల బ్లాక్మెయిల్లో నెంబర్ 1 ఎవరంటే తీర్మానం మల్లన్న. రేపు కనుక ఎమ్మెల్సీగా ఆయన గెలిస్తే 119 మంది ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేస్తారు. మీలో ఉన్నటువంటి చిన్న చిన్న బలహీతలు ఆసరా చేసుకొని 100 కోట్ల రూపాయలు సంపాదించారు. ఇలాంటి బ్లాక్మెయిలర్స్ కనుక మీరు కనుక గెలిపిస్తే రేపు రాష్ట్రాన్ని మొత్తం బ్లాక్మెయిల్ చేసి అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకోవడానికి వస్తున్నటువంటి వ్యక్తి. ఇప్పటికే 2-3 సార్లు ఓడించారు, నిరుద్యోగ పట్టభద్రులు ఓడించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టికెట్ని వెనక తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే రేపు గెలిస్తే మీ కాంగ్రెస్ పార్టీకే ప్రమాదకారిగా మారుతాడు. 32 మంది ఎమ్మెల్యేలకు చెప్తున్నా, ఎందుకంటే ఈ 3 జిల్లాలలో 34 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 34 మంది ఎమ్మెల్యేలు ఉంటే 32 కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. రేపు గెలిస్తే మీ జీవితాల్లోకి వస్తాడు. మీ బెడ్రూమ్ దానికి వచ్చి కూడా బ్లాక్మెయిల్ చేసే వ్యక్తి ఎవరంటే తీర్మానం మల్లన్న. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆయనకి ఇచ్చిన టికెట్ను వెనక్కి తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా. కాంగ్రెస్ ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేస్తున్నా. రేపు రాష్ట్రాన్ని అమ్మకాన్ని పెట్టే వ్యక్తి ఎవరంటే తీర్మానం మల్లన్న. ఆయన పట్ల ప్రజలు అనే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను హెచ్చరిస్తూ ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. సరే, ఏమైనా క్వశ్చన్లు అడిగితే అడగండి. క్వశ్చన్స్ ఉంటాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత 30 మంది గోల్డ్ ఎగ్జామ్స్ దానికి ఇప్పుడు చూసేలేదు. 46 దేనికి సంబంధించినది? అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులకు సంబంధించి 30 మంది గోల్డ్ ఉద్దేశిస్తున్నారు. 31 సేమ్ ఈక్వల్ 46 జిల్లా కూడా 31 కాదు, 317 జీవో. లేదు, 317 జీవో ఉంది. జీవో నెంబర్ 46 ఉంది. జీవో నెంబర్ 46 317 జీవో అనేదేమో ఉద్యోగులకు ప్రాణ సంకటంగా మారితే, జీవో నెంబర్ 46 అనేది కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగుల ప్రాణ సంకటంగా మారింది. ఈ 2 ఉద్యోగాలపైన కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక 60 రోజులలో ఇస్తామని చెప్పారు. అది 90 రోజులు దాటిపోయింది, ఇంతవరకు కమిటీ నివేదిక ఇవ్వడం లేదు. కాబట్టి తక్షణమే జీవో నెంబర్ 46ని మొత్తంగా రద్దు చేయాలా, ఆ జీవో నెంబర్ 46 బాధితులందరికీ న్యాయం చేయాలా. రెండవది 317 జీవోను రద్దు చేసి సీనియారిటీ ప్రాతిపదిక కాకుండా స్థానికత ఆధారంగా ఉద్యోగులందరినీ మళ్ళా ఎక్కడి వాళ్ళకి అక్కడికి ఇవ్వాలా. దీని కారణంగా ఉద్యోగుల యొక్క జీవితాలు మొత్తం నాశనం అయిపోతున్నాయి.
వాళ్ళు ఈ జిల్లాలో ములుగు జిల్లాలో పనిచేయాల్సిన వాళ్ళు హన్మకొండకు వచ్చారు, హన్మకొండలో పనిచేసే వాళ్ళు ములుగు జిల్లా పోతున్నారు. వాళ్ళ పిల్లల యొక్క స్థానికత కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే పిల్లలు అక్కడ చదువుకుంటారు, తర్వాత లోకల్ అనే అంశం కూడా చాలా ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే 317 జీవోని రద్దు చేయాలా, తక్షణమే జీవో నెంబర్ 46ని రద్దు చేయాలా. 2 లక్షల ఉద్యోగాల ప్రణాళికని ఎమ్మటే ప్రకటించి మీ యొక్క నియామక ప్రక్రియను మొదలుపెట్టండి. గత గవర్నమెంట్ మోసం చేసినట్టుగా మీరు కనుక మోసం చేస్తే గత గవర్నమెంట్కి ఏం పట్టిందో మీ ప్రభుత్వం అలాంటి యొక్క గతే పడుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. అవును. అంటే గత 3 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ మీద ప్రశ్నించేందుకు గొప్పోడు అనుకున్నారు. కానీ ప్రశ్నించడాన్ని ఒక టీవీ ముందు మాత్రమే. ఆయన ఇంతవరకు ఏడ రోడ్లు ఎక్కింది లేదు, ఏడ ధర్నా చేసింది లేదు, ఒక గిరిజన తరపున కొట్లాడింది లేదు, మాట్లాడింది లేదు. టీవీ ముందు కూర్చొని బ్లాక్మెయిల్ చేయడం నేర్చుకున్నాడు. ఈ 3 ఏళ్ల కాలంలో ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన సొంత ఛానల్లో కామెంట్ చూసి అర్థమైపోతుంది. మొన్న తొలి వెలుగుకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూ ఇస్తే చివరికి ఏమైంది, కామెంట్స్ ఆఫ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ సోషల్ మీడియా కంప్లీట్గా తీర్మానం వల్ల పైన దుమ్మెత్తిపోస్తుంది. ఒక బ్లాక్మెయిలర్ అనే అంశాన్ని రాష్ట్రం మొత్తం గుర్తించింది. ఇక్కడ రేపు కంపల్సరీ డిపాజిట్ కూడా రావు. పోయినసారి సెకండ్ ప్లేస్లో వచ్చింది, కానీ సార్ డిపాజిట్ కూడా రాని ఒక పరిస్థితి. ఎందుకంటే 8 ఏళ్ల క్రితం పోటీ చేసినావు, ఇప్పటిదాకా నిరుద్యోగుల గురించి నువ్వు మాట్లాడింది ఏంటి? ఒక్క అంశం పైన రోడ్ ఎక్కినవా? ఎంతసేపు టీవీ ముందర కూర్చొని మాట్లాడమే కదా. అదే జీవో నెంబర్ 46 బాధితులు ఆయన టీవీ ఛానల్ కాడికి పోతే ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులు అనే వాళ్ళకు ఉద్యోగాలు రావద్దు, మేము అందరూ తన్ని తరిమేస్తాము, మా తలుపు దగ్గర కూడా రావద్దని చెప్పేసి ఆయన అసిస్టెంట్గా పనిచేసే వ్యక్తి కూడా తిట్టి పంపించారు. ఆయన గ్రామీణ ప్రాంత విద్యార్థులు అంటే చాలా చులకన. ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారము, ఆయన చేసే దందా మొత్తం హైదరాబాద్ చుట్టూన్నది. హైదరాబాద్ కేంద్రంగా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేసిండు. అక్కడ పోటీ చేయాలన్నప్పుడే హైదరాబాద్ మధ్య వెళ్ళిండు. ఇప్పుడు ఇక్కడికి వస్తాలకనే మనకు రూరల్ విద్యార్థి కావాలా, జీవో నెంబర్ 46 మధ్య వెళ్తాను ఇవాళ మాట మార్చుండు. అంటే ఒకే వ్యక్తి ఊసర వెళ్ళిగా ఆయన ఎన్ని పార్టీలు మారిండని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేసిండు. మళ్ళా జైలు పోయినప్పుడు బీజేపీ మద్దతు తీసుకొని మళ్ళీ బయటకు వచ్చిండు. మళ్ళీ పోయి కాంగ్రెస్ పార్టీ చేసిండు. మధ్యలో 7200 అనే ఒక కొత్త పార్టీ పెట్టిండు. అంటే నువ్వు సరిగ్గా ఒక్కసారి కూడా గెలవక ముందే ఇన్ని పార్టీలు మార్చి ఉసర వెల్లులాగా మానే వ్యక్తి నువ్వు రేపు ఇల్లనే ఉంటాను గ్యారంటీ.